నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణం మార్కాపురం రోడ్లో ఉన్న పాత సామాన్ల గూడెంలో భారీ అగ్ని ప్రమాదం. పట్టణంలో మసీదు మాన్యంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న 2 వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు. అంతర్జాతీయ మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అవగాహన ర్యాలీని ప్రారంభించిన జీవి. వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్లో ఉన్న పాత సామాన్ల గూడెంలో జరిగిన భారీ అగ్ని ప్రమాద స్థలాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి శుక్రవారం పరిశీలించారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు, అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. జీవి మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఇతర సహాయక బృందాలు ప్రమాద తీవ్రతను తగ్గించడానికి చేసిన కృషిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో దర్శి నాయకులు కడియాల లలిత్ సాగర్, జనసేన నాయకులు నాగశ్రీను రాయల్, నిశంకర్రావు శ్రీనివాసరావు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెల్లవారుజామున 3 గంటలకు రంగస్వామి ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఇక్కడంతా కూడా పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగి మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోవడం, ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా కాలిపోవడం చాలా బాధ. మరి రంగస్వామి ప్లాస్టిక్ నడుపుతున్నటువంటి నెమలయ్య సరే ఇంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఈరోజు ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. చాలా బాధాకరం. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. అంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి జరగకుండా, ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఇట్లా ప్లాస్టిక్ ఇండస్ట్రీ కానీ ఫైర్ యాక్సిడెంట్ గురయ్యే అవకాశం ఉన్నటువంటి ఇండస్ట్రీస్, స్టాక్ పాయింట్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఫైర్ యాక్సిడెంట్స్ జరగకుండా, షార్ట్ సర్క్యూట్ ఏదో అయ్యి ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది ఇక్కడ అని చెప్పేసి చెప్తున్నారు. ఇనిషియల్ గా దీని మీద సమగ్ర దర్యాప్తు చేయమని చెప్పేసి అధికారుల్ని ఆదేశించడం జరిగింది. సో ఇట్లా షార్ట్ సర్క్యూట్ వలన ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇలా ఇండస్ట్రీస్ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు కొంత ఇన్సూరెన్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ఇన్సూరెన్స్ చేసుకోవాలా, అలాగే సీజ్ ఫైర్లు అంటే ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అప్పటికప్పుడు కార్బన్ డైఆక్సైడ్ స్ప్రే చేసేటువంటి సిలిండర్స్, ఫైర్ యాక్సిడెంట్ ని కంట్రోల్ చేయడానికి సిలిండర్స్ కూడా ప్రతి ఇన్స్టిట్యూట్ లో కూడా ఇట్లాంటి చోట మెయింటైన్ చేస్తున్నటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏదైనా చిన్నది జరిగినప్పుడు వెంటనే దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని వెంటనే ఆర్పినట్టయితే ఇంత పెద్ద ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అందువలన ఫైర్ సేఫ్టీ మెథడ్స్ అందరూ కూడా ప్రతి చోట కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే ఇన్సూరెన్స్ కూడా చేసుకుంటే ఇన్సూరెన్స్ నుండి ఉంటుంది. దీన్ని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం. ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ప్రభుత్వం నుండి ఏదైనా అవకాశం ఉంటే సాయం చేసే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాగే డాక్టర్ లలిత్ కుమార్ గారు ప్రత్యేకంగా వాడిని పరామర్శించడానికి వచ్చింది. అంటే నేటు కుర్చేడ్ అయినప్పటికీ బిజినెస్ వచ్చేసి ఇక్కడ వినుకొండలో బిజినెస్ చేస్తున్నాడు నెమలయ్య. సో ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరగటం, కోట్లాది రూపాయలు విలువైనటువంటి ఆస్తి మొత్తం అగ్నికి ఆహుతవటం ఇది చాలా చాలా బాధాకరమైన అంశం. సో ఇలాంటివి జరగకుండా భవిష్యత్తులో అధికారులు కూడా ఇలాంటివి జరగకుండా ప్రికాషన్స్ ఏం తీసుకోవాలో అధికారులు కూడా ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి ట్రైనింగ్ ఇమ్మని చెప్పేసి కూడా ఆదేశాలు ఇస్తున్నాము. ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతాం. అర్ధరాత్రి 3 గంటలకి ఫైర్ యాక్సిడెంట్ జరగగానే ఇక్కడ గోడౌన్ లో వెంటనే మరి ఫైర్ సిబ్బంది, అగ్నిమాపక అధికారులు, సిబ్బంది, ఫైర్ మరి వెహికల్స్ వెంటనే స్పందించి రావడం జరిగింది. మరి రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓ, అలాగే మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోసు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా అప్పటికప్పుడు హుటాహుటిగా అధికారులు అందరూ కూడా వచ్చి ఇక్కడ మరి కంట్రోల్ చేయడం జరిగింది. అలాగే దర్శి నుండి నర్సాపేట నుండి కూడా ఫైర్ ఇంజిన్స్ తెప్పించి చాలా చాలా చక్కగా, చాలా బాధ్యతగా అధికారులు అర్ధరాత్రి టైంలో కూడా వచ్చి కష్టపడి పనిచేసి దీన్ని కంట్రోల్ చేయడం జరిగింది. లేకపోతే ఇది ఇంకా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగి చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున నష్టం జరగాల్సిన పరిస్థితి. ఈరోజు ఇంకా పెద్ద ఎత్తున నష్టం జరగకుండా కాపాడారంటే
ఇది అన్ని డిపార్ట్మెంట్లు, పోలీస్, రెవెన్యూ, అలాగే అగ్నిమాపక డిపార్ట్మెంట్, మున్సిపల్ అధికారులందరూ సమిష్టి కృషితోటి ఈ రోజు దీన్ని కంట్రోల్ చేసి పెద్ద ప్రమాదం జరగకుండా కాపాడినందుకు అధికారులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ తెల్లవారుజామున రంగసాయి ప్లాస్టిక్ ఇండస్ట్రీ నెమలయ్య గారికి సంబంధించినటువంటి ఈ గోడౌన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరం. ఎంతో మంచి వ్యక్తి అయినటువంటి మా కుర్చేడు మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి నెమలయ్య గారికి ఇలా జరగడం చాలా బాధాకరం. ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లకి మళ్ళీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఆయనకి చాలా నష్టం జరిగింది ఈ ఇండస్ట్రీ ఓనర్స్ అందరికీ. వాటిలో ఫైనాన్షియల్ గా గానీ ఏ విధమైనటువంటి సహాయం కావాలన్నా మేము అండగా ఉంటామని తెలియజేస్తూ, ఈ మంటలు ఆర్పడంలో ఏ ప్రాణ నష్టం గానీ చుట్టుపక్కల వ్యాప్తి చెందకుండా కంట్రోల్ చేసినందుకు వినుకొండ మున్సిపల్ కమిషనర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే ప్రత్యేకంగా ఫైర్ డిపార్ట్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ ఫైర్ యాక్సిడెంట్ అసలు ఎందుకు జరిగింది, షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా ఇంకొక కారణం వల్ల జరిగిందా అనేది పూర్తిగా ఎంక్వైరీ చేయాలని కోరుతూ, ప్రభుత్వం తరపున కానీ మా తరపున కానీ మేము ఎప్పుడు నెమలయ్య గారికి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. వినుకొండ పట్టణంలోని మసీదు మాన్యం ప్రాంతంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వినుకొండ పట్టణ ఎస్ఐ సమీర్ బాషా తెలిపిన వివరాల ప్రకారం పులి నాగేంద్రం అనే మహిళ, శీలం నాగరాజు అనే వ్యక్తి మసీదు మాన్యం ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేయగా వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సమీర్ బాషా తెలిపారు. అరెస్టు చేసిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. అక్రమ గంజాయి విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్ఐ సమీర్ బాషా తెలిపారు. పల్నాడు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు, నర్సాపేట డిఎస్పీ గారి యొక్క సూచనల మేరకు వినుకొండ టౌన్ సిఐ గారు సోమన్ బాబు సార్ యొక్క ఆధ్వర్యంలో నిన్న మధ్యాహ్నం 1 గంట సమయంలో సార్కి రాబడిన సమాచారం మేరకు నేను మరియు మా సిబ్బంది రెవెన్యూ వాళ్ళని మీడియేటర్స్గా తీసుకొని మాకు రాబడిన సమాచారం మేరకు మసీదు మాన్యంలో చివరి లైన్లో గంజాయిని అమ్ముతున్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక జంట ఒక లేడీని అదుపులో తీసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి ఒక 2 కేజీల గంజాయిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని మీదట శోభన్ బాబు సార్ గారు, సిఐ గారు, వినుకొండ టౌన్ సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు అరెస్ట్ పెట్టడం కూడా జరిగింది. మొత్తం కూడా 2 కేజీలు గంజాయి అనేది స్వాధీనం చేసుకుంది. వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న ప్యాకెట్స్ చేసుకొని 100 రూపాయల లెక్కన అమ్ముతున్నారు అనేది మాకున్న సమాచారం. అదేవిధంగా వాళ్ళు వచ్చేసి ఒకరు లేడీ పులి నాగేంద్రం, రెండోది శీలం నాగరాజు, వీళ్ళిద్దరిని మనం అదుపులో తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన సోర్స్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది కూడా దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడన్నా సరే వినుకొండ పట్టణ పరిసర ప్రాంతాల్లో కానీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం, మాకు ఇన్ఫర్మేషన్ ఎవరన్నా ఇచ్చినా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని చాలా గోప్యంగా ఉంచుతామని చెప్పి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. వీళ్ళు ఇక్కడ వినుకొండలో ఉన్న వాళ్ళే. మాకు రాబడిన సమాచారం మేరకు ఏంటంటే 1 నెల 2 నెలల నుంచి జరుగుతుందని 2-3 సార్లు ట్రై చేసినా మాకు ఏంటంటే సరిగ్గా దొరక్కపోవడం అలా జరిగింది. ఇప్పుడు ఈసారి మాత్రం సిఏ గారు ఉన్న ఇన్ఫర్మేషన్తో సక్సెస్ఫుల్గా వాళ్ళ దగ్గర మనం స్వాధీనపరచడం జరిగింది. ఇప్పుడు తీసుకున్నాం కాబట్టి ఇంకా మీదట దీని మీద ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఇంకా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ దీని మీద గట్టిగా చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తుంది. మనందరికీ తెలిసిందే, ఇప్పుడు ఈగల్ టీమ్స్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఈ గంజాయి కానీ మత్తు పదార్థాలకు సంబంధించి నార్కోటిక్స్ మీద కూడా 1972 అనేది టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. యువతలో కూడా మోటివేషన్ గా అన్ని కాలేజెస్ లో కూడా ఈగల్ టీమ్స్ ని కూడా ఫామ్ చేయడం జరిగింది. ఎవరైనా సరే సమాచారం అనేది డైరెక్ట్ గా మాకు ఇవ్వడం ఏదైనా ఇబ్బందికరం అనుకున్నా కానీ 1972 ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అది కూడా అందరికి కూడా తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. 34వ గురు పౌర్ణమి మహోత్సవములు వినుకొండ బోస్బొమ్మ సెంటర్ నందు గల శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం నందు నేడు ఆలయం నందు పట్టణ ప్రముఖ చిత్రకారులు బొడ్డుజర్ల ప్రసాదరావు రంగులతో చిత్రీకరించిన భారీ సాయినాథుని చిత్రం భక్తులకు విశేషంగా ఆకట్టుకుంది. గర్భగుడిలోని మూల విరాట్ సాయి విగ్రహానికి 1100 మామిడి పండ్లతో
సహస్రనామ పూజ సాయినాథునికి నిర్వహించినట్లు ఈ నెల 19వ తారీఖు నుండి 29 ఆదివారం వరకు ప్రతిరోజు 11 గంటలకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ వారు తెలియజేశారు. సద్గురు సాయిబాబా వారి మందిరంలో 34వ గురు పౌర్ణమి పూజలు ప్రారంభమైనాయి. ఈ పూజల సందర్భంగా 11 రోజుల పాటు సాయి చాలీసా ప్రారంభమైంది. పోయిన గురువారం నుంచి ఈ గురువారానికి వారం రోజుల పాటు 11 రోజుల పాటు కార్యక్రమం జరుగుతుంది. ఈ చాలీసా భజనలు 11 రోజులు అభిషేకాలు, మళ్ళీ 30వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా 11 రోజుల పాటు మహన్యాధిపతులు రుద్రాభిషేకాలు, పూజలు, అభిషేకాలు, వ్రతాలు, స్వామివారి విష్ణు సహస్ర కార్యక్రమాలు. ఈ సంవత్సరంగా భక్తులందరూ అభిషేకానికని బిందెలు సమర్పించారు. ఆ బిందెల్లో కూడా పక్కన పెట్టకుండా మేము తీసుకొని వాటిని బిందెలతో అలంకరింపజేసాం. అందరూ బాగున్నాయి, సువర్ణమా అని అడుగుతున్నారు, బంగారు బిందెలా అని అడుగుతున్నారు. కాదయ్యా ఇత్తడి బిందెలేను అని చెబుతున్నాం. ఇచ్చిన వారు కూడా చాలా సంతోషపడుతున్నారు. వారు కూడా మాకు ఈ బిందెలు ఇచ్చినందుకు మేము భగవంతుడి సన్నిధిలో మా బిందెలు కూడా భగవంతుడి రూపాన్ని ప్రసాదించారు అని అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇట్లా భక్తుల అభివృద్ధి, సహాయ సహకారాలచే ఈ దేవాలయం అంతా అభివృద్ధి. ఈ కార్యక్రమాలందరికీ అందరూ సహాయ సహకారాలు చేయబట్టే కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు గురువారం కాబట్టి విశేషంగా ఈ మాసంలో వచ్చే ఫలాలు చూతఫలం, మామిడి పండు. మామిడి పండుతో బాబావారికి ఒక 1100 నామాలతో సహస్రనామం పేరు చెబుతూ ఒక్కొక్క నామానికి ఒక పండు పెట్టించి సహస్రనామ పూజ జరిపించారు. ఈ సహస్రనామ పూజలో భక్తులంతా వచ్చి పాల్గొని సహాయ సహకారాలు అందించారు. ఈ విధంగా రేపు లక్ష్మీదేవి అలంకారం, అట్లా ఎల్లుండి వెంకటేశ్వర స్వామి, ఎల్లుండి ఆదివారం రోజు నగర సంకీర్తన ఉంటుంది. 11 రోజులు చాలీసా పారాయణ మొదలుపెట్టి ఆ రోజు ఉదయం నగర సంకీర్తన ఈ బిందెలతో అందరూ తీసుకొని ఆ నీళ్లు తీసుకెళ్ళి నగరంలో నగర ప్రదర్శన చేసి ఆ బిందెలు నీళ్లు తీసుకొచ్చి బాబావారికి అభిషేకం చేస్తారు. 30వ తారీఖు నుంచి గురుపౌర్ణమి అభిషేకాలు మొదలవుతాయి. బాబావారికి మహన్యాసపూర్వక ఏకాశ రుద్రాభిషేకాలు. ఈ రుద్రాభిషేకాల్లో సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. భక్తులంతా వచ్చి అభిషేకం చేసుకుంటారు. మహన్యాస రుద్రాభిషేకాలు అట్లా 11 రోజులు జరుగుతాయి. ఉదయం పూట 9 నుంచి 11 గంటల దాకా. 11 గంటల నుంచి విష్ణు సహస్రనామ పారాయణం శంకర సంఘం వారు, గీతా సంఘం వారు, అలానే మహిళా సంఘం వారు అందరూ వచ్చేసి కార్యక్రమాల్లో పాల్గొని వారి సంతోషంగా ఆ సాయి సన్నిధిలో సాయి దండకాలు, సాయి చాలీసాలు, సాయి పారాయణలు చేసి ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ నిర్వహణకు ఆ కమిటీ కార్యకర్తలు, ప్రజలు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని తోడ్పడుతున్నారు. వారందరికీ కూడా సాయినాథుడు ఎల్లవేళ కాపాడి రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని సహకరించిన వారికి అందరికీ కూడా ఆ భగవంతుడు మేలు చేసి వారిని సుఖ సంతోషాలతో వారిని కాపాడాలని కోరుకుంటున్నాం. ఇట్లు సాయిబాబా దేవస్థానం, బోసమూర్ సెంటర్. వినుకొండ పట్టణంలోని సిపిఎం భవన్ నందు మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో కాలం చెల్లిన వర్గీకరణ, అలాగే సుప్రీంకోర్టు కొట్టివేసిన అంశాన్ని తిరిగి మరలా తెరపైకి తెచ్చి కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ పేరిట మాలలకు అన్యాయం చేసి కుట్ర నటించిన రాష్ట్ర వ్యాప్తంగా మాల ఉద్యోగస్తులపై మానసిక దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో మాల మహానాడు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్ మరియు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. నేను గోదా జాన్పాల్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు. జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో ఈరోజు నియోజకవర్గ కమిటీ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ముఖ్య ఉద్దేశం, ఈ రాష్ట్రంలో మెజారిటీగా ఉండబడేటటువంటి మాలలు, ఈ రాష్ట్రంలో కుల జనాభా గనక తీస్తే అన్ని కులాల కన్నా మెజారిటీగా ఉండబడేటటువంటి మాలలు నేడు ఈ రాష్ట్రంలో
అన్ని సమస్యలకి దూరంగా అభివృద్ధికి దూరంగా ఉండబడేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే కాలం చెల్లినటువంటి వర్గీకరణ, గతంలో సుప్రీంకోర్టు కొట్టివేసినటువంటి వర్గీకరణ, నేడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతూ ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ తీసుకొచ్చి నేడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఉండబడేటటువంటి యువతీ యువకులు ఎవరైతే నిరుద్యోగులుగా సంవత్సరాల తరబడి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో అటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కూడా వర్గీకరణ కోసం పక్కన పెట్టి ఈరోజు వయసు మీరిపోతా ఉంది, తమ యొక్క ఉద్యోగానికి ఈ వయసు ఉంటే ఆ వయసు మీరిపోతా ఉంది, డిఎస్సిని అమలు చేస్తాము, నా మొదటి సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పినటువంటి ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అడ్డం పెట్టి ఈరోజు వర్గీకరణ కోసం డిఎస్సిని కూడా లేటుగా అమలు చేసినటువంటి పరిస్థితి. ఆ డిఎస్సిలో ఈరోజు వర్గీకరణ విషయంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈరోజు మాలలకు అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మరి కేంద్రంలో ఉండబడినటువంటి పథకాలు ఏ అయితే ఉన్నాయో ఆ పథకాల్లో ఈరోజు మాలలకు అన్యాయం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రధాన సమస్యలు కుట్టుపడిపోతా ఉన్నాయి. ఈ వినకొండ నియోజకవర్గంలో అయితే ప్రధానంగా సంవత్సరాల తరబడి ఈ యొక్క వినకొండ పట్టణంలో అధికంగా ఉండబడేటటువంటి ఈ రాష్ట్రంలో అధికంగా మాలలు ఉన్నారు. అలాగే వినకొండలో కూడా పట్టణ ప్రాంతంలో కొన్ని కాలనీల్లో మాలలు ఉంటే ఇప్పటికీ మాలలకు సంబంధించిన సపరేట్ గా ఒక శ్మశానం లేకపోవడం అనేటటువంటి పరిస్థితి చాలా దుర్భరమైన పరిస్థితి, చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. ఒక మనిషి చనిపోతే 5 అడుగుల నేలను పాతి పెట్టడానికి నేల లేక ఈరోజు ఎక్కడో ఒక కాలువలమ్మటి లేక రోడ్లమ్మటి పాతి పెట్టేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఈ వినకొండ నియోజకవర్గంలో మాలలకు నెలకొంది అని అంటే ఇంతకన్నా దుర్మార్గం, ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉందని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఈ వినకొండ నియోజకవర్గంలో వందల వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతా ఉందని బాలమహానాడు ఈ నియోజకవర్గ కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు ఈ ప్రాంతంలో చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతా ఉన్నాయని ఒక పక్క పోరాటం చేస్తే ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వానికి సంబంధించిన అసైన్ ల్యాండ్స్ కావచ్చు, కుంటపోరం భూములు కావచ్చు, చెరువుపోరం భూములు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్లో ఈరోజు వచ్చినటువంటి ఆ పంటను పండించుకొని కుటుంబాలు బ్రతుకుతున్నటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి కొన్ని కులాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన భూములు అగ్రవర్ణానికి సంబంధించినటువంటి వ్యక్తులు లాక్కొని బలవంతంగా అన్యాక్రాంతం అవుతా ఉందని పేదలు అర్జీలు ఇచ్చినా కానీ దాని మీద నేటికి రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఈరోజు ఈ నియోజకవర్గంలో నిర్లక్ష్యం చేస్తా ఉంది. ఈరోజు ప్రభుత్వ భూములు కాదు, ప్రైవేటు భూములు కూడా ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండి 1B ఉండి అడగులుండి పొజిషన్ లో ఉన్న భూముల్నే ఈరోజు ముడుపులు వేల లక్షల రూపాయలు ఈరోజు ముడుపులు తీసుకొని ఎవరైతే అగ్రవర్ణ వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే భూ బకాసులు ఉన్నారో, ఎవరైతే భూ ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళ కట్టబెట్టేటటువంటి పరిస్థితి రెవెన్యూ యంత్రాంగం చేస్తా ఉంది. వీటి మీద రానున్న రోజుల్లో ఓ మంచి కార్యాచరణ తీసుకుంటాం. నియోజకవర్గాల వారీగా ఎక్కడ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనయో, నియోజకవర్గాల వారీగా ఎక్కడ మాలలకు సంబంధించి పేదలకు సంబంధించి శ్మశానాలు లేనటువంటి గ్రామాలు ఉన్నాయో వీటన్నిటిని ఏకం చేస్తాం. వీటన్నిటి మీద ఓ పెద్ద పోరాటం జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగానికి తెలిసే విధంగా ఓ పెద్ద పోరాటం చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ స్థానిక శాసనసభ్యుల వారికి ఒకటే విన్నవిస్తా ఉన్నాం. ఏదైతే ఈ నియోజకవర్గంలో సంవత్సరాల తరబడి కుంటుపడినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, సంవత్సరాల తరబడి పేదలకు చెందాల్సినటువంటి భూములు పెద్దలు ఈరోజు అగ్రవర్ణ పెద్దలు ఆక్రమిస్తా ఉన్నారు. ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ కుటుంబాలకు నెల నెల బియ్యం, నిత్యావసరాలు అందించే కార్యక్రమంలో భాగంగా శ్రీ భాగవతం జనార్దనాచార్యుల నిర్వహణలో 90వ కార్యక్రమంగా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల దాతలైన శ్రీ భాగవతుల రవికుమార్, అనురాధల వివాహ వార్షికోత్సవం సందర్భంగా రవికుమార్ ఇంటి వద్ద పేద బ్రాహ్మణ కుటుంబాలకు బియ్యం, ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా పేదలకు చేయూతను అందించడం ఒక బాధ్యతగా భావించాలని, ఈ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని బ్రాహ్మణ పెద్దలు మంత్రిరాజు సత్యనారాయణ, గాలి శ్రీనివాసరావు, అన్నాప్రగడ వెంకటేశ్వరరావులు కోరారు. పివి సురేష్, గాలి రమణలు మాట్లాడుతూ గత కొంతకాలంగా దాతల సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న భాగవతం జనార్దనాచార్యులు
భాగవతుల రవికుమార్ దంపతులకు అభినందనలు తెలియజేశారు. గత కొంతకాలం క్రితం మన ప్రీతమ నాయకులు జీ ఆంజనేయ గారు మన బ్రహ్మ సంఘానికి పిల్లలకి స్కాలర్షిప్ కోసం కొంత అమౌంట్ మనకు కొంటా స్వామి సమక్షంలో ఇవ్వడం జరిగింది. అన్నగారు ఉన్నాయి కానీ ఓకే. మరి దానికి తోడు మనందరం కూడా భగవంతుడు దేవాల అందరం బాగున్నాం కాబట్టి మనందరం కూడా అలా కొంత డబ్బులు వేసుకొని ఎవరైతే నియోజకవర్గ స్థాయిలో బాగా ఇంజనీరింగ్ డాక్టరేట్ చదువుకునే బ్రాహ్మణ పిల్లలు ఎవరైనా ఉంటే ఆర్థిక అవసరమైతే వాళ్ళందరూ కూడా మరి గాలి శ్రీనివాసరావు గారికి అదే మన బ్రాహ్మణ కమిటీ సురేష్ గారికి కూడా అప్లికేషన్లు మరి ఇవ్వండి. ఇస్తే మన బ్రాహ్మణ సంఘానికి ఇవ్వండి. ఇస్తే వాటి ద్వారా మనం స్క్రూటినీ చేసి మరి నిజమైన అభ్యర్థుల్ని గుర్తించి వారికి మనం స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం కూడా చేయాలని మనం అందరం అనుకుంటున్నాం. దానికి అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనకి ఒక తరతరాలకు వినకొండలో మన బ్రాహ్మణ భవనం లేదు, కానీ ఈరోజు మనందరూ సహకారంతో బ్రాహ్మణ భవనం నిర్మించుకోవడం జరుగుతుంది. దాని త్వరలో చివరి దశలో ఉంది. దానికి దాతలు ఇంకా సహకరించాలని కోరుకుంటున్నాం. దీనికి మన ప్రీతమ నాయకులు మొన్న నేను మన సురేష్ గారు కలిసినప్పుడు మన ఎమ్మెల్యే గారికి చెప్పి వెంబటే ఆయన స్పాట్లో స్పందించి అందరి సమక్షంలో కూడా 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి వారికి ఈ సందర్భంగా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా ఈరోజు మనకి ఎన్ఎస్పి కాలంలో కోట్లాది రూపాయల స్థలాలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి వాటిలో కూడా మన బ్రాహ్మణ సంఘానికి పీవీ భవనం మనం ఎప్పుడూ ఆక్రమించడం జరిగింది. ఆ రోజు మక్కె మల్లికార్జునరావు గారు జీవాంజీ గారి సహాయంతో మనం తీసుకున్నాం. దాన్ని కూడా మనం గుంటూరులో హైదరాబాద్లో అలాగా ఒక ఆరామ సత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని మరి మా అందరికీ కూడా మీ అందరం అనుకుంటున్నాం. దానికి కూడా మీ అందరూ సహాయ సహకారాలు కావాలి. ప్రభుత్వ పరంగా ఆ భూమి కానివ్వండి, పర్మిషన్స్ కానివ్వండి మేము చూసుకుంటాం. నిధులు కూడా మేము చూసుకుంటాం. ఆల్రెడీ మరి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఒక 25 lakhs ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. అదనంగా ఇంకొక 25 lakhs కూడా మేము దానికి కూడా కృషి చేస్తాం. అలా కాకుండా మీరు కూడా పెద్దలు చాలామంది మన చాలామంది ధనవంతులు భాగ్యవంతులు ఉన్నారు. మీరు కూడా ముందుకు వచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని భగవంతుడు దేవల్ల మనందరం కూడా మన తరతరాలకు మన బిడ్డలకి ఉండే అందరికీ ఒక భావితరాలకు అందించే విధంగా మీ అందరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ రోజున బ్రాహ్మణ సంఘ పెద్దలైనటువంటి జనార్దనాచార్యులు గారు, అదేవిధంగా పావుతల రవికుమార్ గారు ఎవరైతే పేద బ్రాహ్మణులు ప్రతి నెల బియ్యం ఇస్తున్నారో అందులో భాగంగా వినుకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ శివకుమార్ గారు, అదేవిధంగా సెక్రటరీ వెలంగని శేఖరు, ట్రెజరర్ హనుమంత్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. గతంలో కూడా బ్రాహ్మణ సంఘ పెద్దలైనటువంటి గాలి శ్రీనివాసరావు గారు కానివ్వండి, జీవి రమణారావు గారు కానివ్వండి, అదేవిధంగా అన్నాప్రగడ వెంకటేశ్వరరావు గారు, మంత్రి సత్యనారాయణ గారు, రఘుమాష్ గారు మేమందరం కూడా చర్చించుకొని ఏ కార్యక్రమం జరిగినా, బ్రాహ్మణ భవన అభివృద్ధి జరిగినా, గాయత్రి నగర్ అభివృద్ధి జరిగినా, సేవా కార్యక్రమాలు జరిగినా ఏవైనా కూడా బ్రాహ్మణ నియోజకవర్గ బాడీ ఏదైతే ఉందో ఆ గొడుగులో ఈ కార్యక్రమాలు జరగాలని చెప్పని తీర్మానించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున జనార్దనాచార్యులు గారు ప్రతి నెల బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైతే సహోదయులు ఉన్నారో వారు నిజమైన సంపన్నులు. ఎవరైతే మనం సేవ చేస్తామో వారికి కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం జరుగుతుంది. శాస్త్రవేత్తలు కూడా చెబుతూ ఉన్నారు, మనం ఎప్పుడైతే సహాయం చేస్తామో మనకు తెలియకుండా మనకు ఆయుష్ పెరుగుతుందని కూడా అనేక దేశాలలో శాస్త్రవేత్తలు కూడా చెబుతూ ఉన్నారు. నిజంగా మనకు సంతోషం కలిగేది ఎప్పుడంటే పక్కవాడికి సహాయం చేసినప్పుడు. అలాంటి మంచి కార్యక్రమం వాళ్ళు చేయటం, మేమందరం పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ఇంకా జరగాలని చెప్పని, ఇంకా ఐక్యంగా చాలా అభివృద్ధి చేసుకోవాల్సినవి ఉన్నాయి. అందులో భాగంగా బ్రాహ్మణ భవన్ కానివ్వండి, అదేవిధంగా పివి నరసింహారావు అపరకరణ సత్రం కానివ్వండి, అదేవిధంగా గాయత్రి నగర్, వీటన్నిటి కూడా మనందరం కూడా సంఘ పెద్దలందరం కూడా ఇప్పుడు ఎవరైతే మన ఎమ్మెల్యే చీఫ్ జీవి ఆంజనేయ గారు ఉన్నారో ఆయన సహకారాలతో వీటన్నిటిని కూడా ప్రభుత్వం ద్వారా అదేవిధంగా మన సంఘం తరఫున అభివృద్ధి చేసుకోవాలని చెప్పని, వీటికి మాజీ శాసనం మక్కె మల్లికార్జున గారి సాయం కూడా తీసుకొని మనందరం కూడా ముందుకెళ్లాలని చెప్పని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి ఎంత మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ప్రతి నెల కూడా పేద బ్రాహ్మణులకి మనం బియ్యం కానీ లేక వస్తువులు సహాయం చేసే కార్యక్రమంలో భాగంగా
ఇవాళ ఇక్కడ మా ఇంట్లో ఈ కార్యక్రమాన్ని వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక నమస్కారాలు. మరి భాగవత ఘనోద్ధానాచార్య యొక్క నిర్వహణలు అనేక మంది దాతలు వారికి కూడా సహాయ సహకారం అందిస్తూ ఈ కార్యక్రమాన్ని మరి నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా మా పట్టణ బ్రాహ్మణ ప్రముఖులందరికీ కూడా విజ్ఞప్తి, ఈ కార్యక్రమాన్ని ఇంకొద్దిగా విస్తృతపరిచేట్టుగా మరి వారి యొక్క వితరణ కనుక ప్రకటించేటైతే మరింతమంది ఎక్కువగా మనం లబ్ధిదారులకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త పెద్ద మనసులో ఈ కార్యక్రమాన్ని విస్తృతపరచాలని చెప్పి మనం బ్రాహ్మణ సంఘం తరఫున అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రముఖులందరికీ కూడా ప్రత్యేక నమస్కారం తెలియజేస్తాం. బినికొండ పట్టణంలోని మార్కాపురం రోడ్ లో ఉన్న రంగస్వామి ప్లాస్టిక్ వర్క్స్ వెంకటేశ్వర ట్రేడర్స్ కు చెందిన పాత సామాన్ల గూడెంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం తీవ్రంగా సంభవించిందని, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ రోజు వేకువజామున 3 గంటలకు మన వినుకొండలోని మార్కాపూర్ రోడ్లో ఓపెన్ యార్డ్లో ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్, పాత ప్లాస్టిక్, ఐరన్ ఈ స్క్రాప్ ఉన్నటువంటి యార్డ్లో ఫైర్ అవడం జరిగింది. మాకు కాల్ రాగానే ఇమ్మీడియట్గా వినుకొండ ఫైర్ ఇంజిన్ని సిబ్బందిని టర్న్అవుట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రమాదం అనేది తీవ్ర స్థాయిలో ఉండడం వల్ల నరసరావుపేట నుండి, దర్శి నుండి కూడా ఫైర్ ఇంజిన్ని పిలిపించడం జరిగింది. ఈ ఫైర్ అనేది పక్క బిల్డింగ్స్ కానీ వేరే వాటికి కూడా ఎక్స్టెన్షన్ కాకుండా కంట్రోల్ చేసి ఇప్పుడు ఫైర్ అనేది పూర్తిగా ఆరిపోయే స్థితికి రావడం జరిగింది. ఆస్తి నష్టం అనేది ఇంకా వాళ్ళు చెప్పలేదు, అంచనా. స్థానిక ఐనవోలు పోలీస్ స్టేషన్ వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీలో చీఫ్ జీవి పాల్గొన్నారు. నర్సాపేట రోడ్, శివయ్య స్తూపం, కారంపూడి రోడ్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్దకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా చీఫ్ జీవి మాట్లాడుతూ రాష్ట్రంలో మారక ద్రవ్యాలు మాటే వినిపించకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గత వైసీపీ పాలనలో డ్రగ్స్ మాఫియాను పెంచి పోషించి యువతను సర్వనాశనం చేసిందన్నారు. ర్యాలీలో జనసేన నాయకులు నాగశ్రీనురాయల్, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, సిఐ, ఎస్ఐలు, ఎక్సైజ్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం అంతటా విస్తృతంగా ప్రోగ్రామ్స్ జరిగినాయి. అనేక మంది యువత, విద్యార్థులు, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అన్ని డిపార్ట్మెంట్ల వారు, అనేక స్వచ్ఛంద సంస్థల వారు ఈ కార్యక్రమంలో పాల్గొని మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మరి పోరాడాలని, మారక ద్రవ్యాలు లేనటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని, మాదక ద్రవ్యాలు లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని 100% ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈరోజు ఈ ప్రోగ్రాం విజయవంతమైనందుకు కార్యక్రమంలో పాల్గొన్న అందరినీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. గతంలో అన్నపూర్ణ రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారటం చాలా బాధాకరం. గత పాలకుల్లో ఉన్నప్పుడు యువత 1775 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు నిరాశ నిస్పృహలతో. కారణం ఎవరు? గత పాలకులు కాదా? ఎక్కడ దేశంలో ఎక్కడ దొరికినా, గంజాయి ఎక్కడ దొరికినా, డ్రగ్స్ ఎక్కడ దొరికినా దానికి మూలాలు ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్. గత 5 సంవత్సరాలు ఏ రైతులు లాభసాటి లేదు, రాష్ట్రంలో రైతులందరూ నష్టపోయారు. కానీ ఒక్క గంజాయి పండించినటువంటి రైతులు మాత్రం బాగుపడ్డారు. గంజాయి రైతులు ప్రోత్సహించినటువంటి చరిత్ర గత ప్రభుత్వాన్ని. అంటే కేవలం ఈ మాదక ద్రవ్యాల ద్వారా ఈ గంజాయి డ్రగ్స్ ద్వారా వచ్చేటువంటి అవినీతి ఆదాయం కోసం కక్కుతుపడి గత పాలకులు రాష్ట్ర యువతని సర్వనాశనం చేసి వాళ్ళ భవిష్యత్తుని సర్వనాశనం చేశారు. యువత భవిష్యత్తు సర్వనాశనం చేస్తారా మీ యొక్క అవినీతి ఆదాయం కోసం? ఇది న్యాయమా? ఇది ధర్మమా? మీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర యువత భవిష్యత్తుని సర్వనాశనం చేసినందుకు సిగ్గుపడాలి మీరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈగల్ సెల్ ఏర్పాటు చేసి
కాలేజీల్లో మరి ఈగల్ క్లబ్స్ పెట్టించి ఈ గంజాయిని అరికట్టడానికి పూర్తి స్థాయిలో ఈరోజు టీములను ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే టోల్ ఫ్రీ నంబరు 1972 టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చి ఎక్కడైనా ఏ మూలైనా గంజాయి కనపడితే, గంజాయి వాడేవాళ్ళు కనపడ్డా, గంజాయి అమ్మేవాళ్ళు కనపడ్డా, మారక ద్రవ్యాలు ఎక్కడ కనపడ్డా వెంటనే ఈ టోల్ ఫ్రీ నంబర్కి కంప్లైంట్ ఇవ్వమని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చి ఈరోజు అండగా నిలబడింది. ఈ డ్రగ్స్ అరికట్టడంలో ఈరోజు ప్రభుత్వం ప్రజలకు అండగా నిలబడింది. 1972 ఈ టోల్ ఫ్రీ నంబర్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని దీనికి పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పేసి నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ మహమ్మారిని, ఈ డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్రం నుండి, దేశం నుండి పారదోలాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వం మీద ఉంది, అధికారుల మీద ఉంది, ప్రజల మీద కూడా ఉందని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి గత పాలకుల్లో ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్కి, డ్రగ్స్కి, గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారటం గత పాలనలో చాలా బాధాకరం. అందుకే ఈరోజు ఎక్కడికక్కడ ఈగల్ క్లబ్స్ ద్వారా, ఈగల్ టీం ద్వారా గంజాయిని, డ్రగ్స్ని పూర్తి స్థాయిలో ఈరోజు రాష్ట్రంలో అరికట్టినందుకు చంద్రబాబు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి గత పాలకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, ఇకనైనా ఆపండి. గంజాయిలకి, రౌడీలకి, గుండాలకి, గంజాయి బ్యాచ్కి మద్దతు ఇవ్వటాలు, వాళ్ళకి సహకరించటాలు, వాళ్ళకి అండగా ఉండటం ఇకనైనా మానుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతూ, ఈరోజు డ్రగ్స్ లేని రాష్ట్రంగా, డ్రగ్స్ లేని దేశంగా మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు గారి పాలనలో డ్రగ్స్ లేని స్వర్ణాంధ్రప్రదేశ్ సాధిద్దామని చెప్పి కోరుకుంటూ ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఎన్ఎస్పీ కాలనీ సాయిబాబా గుడి వద్ద గల మాజీ సైనికుల సంక్షేమ సంఘం భవనం నందు సైనికుల సంక్షేమ సంఘ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్ గుణశీల వినుకొండ మాజీ సైనిక సంక్షేమ సంఘంను సందర్శించి ఇక్కడ ఉన్న మాజీ సైనికులకు ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కారం చేసి తదుపరి డిపార్ట్మెంట్ ఐడెంటిటీ కార్డ్స్ జారీ చేశారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు రావాల్సిన సంక్షేమాలను వివరంగా తెలియజేశారు. SPA-RSH గురించి కూడా అవగాహన మరియు ప్రాబ్లం ఉన్నవారికి సొల్యూషన్ తెలిపారు. మాజీ సైనికులకు మరియు వీర నారీలకు సంబంధించిన అన్ని విషయాలను గురించి క్లుప్తంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కె ఈశ్వరయ్య, సెక్రటరీ పాపిరెడ్డి, ట్రెజరర్ రాధాకృష్ణ, సెక్రటరీ డి బాలరాజు, వైస్ ప్రెసిడెంట్ కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. అంటే మాజీ సైనికులకి ప్రాపర్టీ ట్యాక్స్ మీద ఎగ్జంప్షన్ ఉంది, అంటే పన్ను మినహాయింపు అనేది మనకుంది. అది ఎంతవరకు ఎవరెవరు అవైల్ చేసుకున్నారు? దానికి ఒక అసెస్మెంట్ నంబర్ వస్తుంది. సో ఫస్ట్ ఇయర్ మనకి అసెస్మెంట్ నంబర్ వచ్చిన తర్వాత మీరు ఆ అసెస్మెంట్ నంబరు, ఆ డిమాండ్ నోటీస్ తీసుకొని జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్కి వస్తే మేము దానికి ఒక లెటరు మున్సిపాలిటీకైనా లేకపోతే పంచాయతీ ఉంటే పంచాయతీకైనా మేము ఒక లెటర్ ఇస్తాము. ఓన్లీ థింగ్, ఒక కండిషన్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఉన్న ట్యాక్స్, ఆ హౌస్ ట్యాక్స్ని మీరు ఫుల్గా కట్టాలి. ఫుల్గా కట్టి ఎటువంటి ఏరియర్స్ అనేది లేకపోతే మీరు పేమెంట్ రిసీట్ని తీసుకొని మా జిల్లా సైనిక్ వెల్ఫేర్కి వస్తే మేము ఒక లెటర్ ఇస్తాము. ఆ లెటర్ని మీరు తీసుకొని వెళ్ళి మున్సిపల్ ఆఫీస్లో ఇస్తే వాళ్ళు మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ లెటర్ ప్రొసీడింగ్స్ అనేది వాళ్ళు ఇస్తారు. కాబట్టి ఇది కూడా మీరు అవైల్ చేసుకోండి. అంతేకాకుండా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ కొన్ని బెనిఫిట్స్ అనేది మనకి ఇస్తున్నారు. ఎందుకంటే మీరు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో మీరు పనిచేసి మరి మీరు బయటకు వచ్చిన తర్వాత మీరు బయటకు వచ్చేటప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? జస్ట్ 35-40. అప్పుడు మళ్ళీ మీరు ఇంకొక రీఎంప్లాయ్మెంట్ కోసం మీరు చూస్తారు కదా. సో అలాంటి టైంలో అసలు మీకు ఇల్లు ఉండదు, పిల్లలు ఉంటారు, వాళ్ళు చదువులు చూసుకోవాలి. సో ఇవన్నీ చూడడానికి మరి డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ కూడా మీకు సహాయం చేస్తుందండి. ఏంటంటే మీ పిల్లలు ఎవరైనా బీటెక్ అయినా
ఎంబీబీఎస్ అయినా చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ అనేది ఒకటి ఉంటుంది. అంటే 12th క్లాస్ ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయిన తర్వాత వాళ్ళు బీటెక్ లోకి వెళ్ళాలంటే లేకపోతే ఎంబీబీఎస్ చేయాలంటే వాళ్ళు అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఈ సంవత్సరంలో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆ టైంలో అడ్మిషన్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి కదా, అప్పుడు మీరు మా దగ్గరికి రావాలి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.